ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. 5 నక్సల్స్ ను మట్టుబెట్టినట్లు కూడా తెలిసింది. చిత్రకొండ ఏరియాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలు మావోయిస్టులను చుట్టుముట్టాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కూడా కొనసాగాయి. నక్సల్స్ అగ్రనేత ఆర్కే టార్గెట్ గా పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ లో ఆంధ్ర గ్రేహౌండ్స్, ఒడిశా ఎస్ఐటి పోలీసులు కూడా పాల్గొన్నారు. మరోవైపు విశాఖ మన్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, ఏఓబిలో ఎన్కౌంటర్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలేంటి? కళ్యాణి, మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని ఈ ఘటనతో చెప్పొచ్చు. ఆంధ్ర ఒడిశా బార్డర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పెదబైలు మండలం బెచ్చంగి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు హతమయ్యారు. అలాగే చాలా మందికి కూడా గాయాలైన వాళ్ళందరూ కూడా ఈ పోలీస్ కాల్పుల నుంచి తప్పించుకుని పారిపోయారు. అయితే ముఖ్యంగా ఈ పెదబైలు మండలం బెజ్జంగి అటవీ ప్రాంతంలో మల్కనగిరి ఏరియా కమిటీ కార్యదర్శి ఉదయ్ నేతృత్వంలో ఈ మావోయిస్టులు సమావేశం అయినట్టు తెలిసింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్కే కూడా ఉన్నట్లుగా కూడా ఈ ఒడిశా పోలీసులకి సమాచారం అందడంతో, పక్కా సమాచారంతో అటు ఒడిశా పోలీసులు, బిఎస్ఎఫ్, అలాగే సిఐఎస్ఎఫ్ మొత్తం మూడింటికి సంబంధించిన భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఈ మావోయిస్టులు సమావేశం ఏరియాకి మాత్రం రావడంతో ఇంతలో ఈ విషయాన్ని మావోయిస్టులు కూడా తెలియడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 5 చనిపోయారు. ఈ మావోయిస్టు కార్యదర్శి ఉదయ్ అయితే తప్పించుకున్నాడు. అయితే ఆ సమావేశానికి ఆర్కే వచ్చాడా లేదనేది మాత్రం ఇంకా పోలీసులకి సమాచారం అయితే లేదు. అయితే దీనికి సంబంధించి ఉదయ్ మాత్రం తప్పించుకున్నట్లుగా పోలీసులు అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ దాదాపుగా కొంతకాలంగా ఈ విశాఖ మన్యంలో కానీ, ఏఓబిలో కానీ ఇటువంటి ఘటన ఇంత భారీ ఎత్తున ఎన్కౌంటర్ అయితే జరగలేదు. చాలా కాలంగా అటు మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారు. ఈ కూంబింగ్ అయితే మాత్రం విస్తృతంగా ఉంది. విశాఖ మన్యానికి సంబంధించి మావోయిస్టులదే పోలీసులదే పైచేయిగా చెప్పొచ్చు గడిచిన 2 ఏళ్లుగా. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు ఈ మొన్న వారోత్సవాల్లోనే డిసైడ్ చేసుకున్నారు, ఏదైనా కానీ పెద్ద ఎత్తున ఒక ఘటనకి పాల్పడి వాళ్ళ మావోయిస్టుల ఉనికిని చాటుకునేందుకైతే ప్రయత్నించే నేపథ్యంలో ఈ వ్యూహాత్మక సమావేశం పైన ఈ పోలీసుల దాడిలో 5 చనిపోవడం జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ తో దాదాపుగా విశాఖ మన్యంలో ఉన్న 11 మండలాల పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను కూడా ఉన్నతాధికారులు అయితే అప్రమత్తం చేశారు. విశాఖ మన్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మావోయిస్టులు చనిపోయిన మృతదేహాలను ఒడిశాకు తరలించారు. థాంక్యూ ఈశ్వర్.